కదా అనుకున్నాం. కానీ దానిమీద అంత ఎఫెక్షన్ పెంచుకుందని తెలుసుకోలేకపోయాం. అవునండి, రాత్రిపూట హనీ హనీ అంటూ కలవరిస్తోంది. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా కొన్ని రోజులు పాపని అబ్జర్వ్ చేయడం మంచిది అనిపిస్తుంది. అయితే ఈ రోజు నుండి పాపకి తోడుగా తన రూమ్లోనే పడుకుంటానండి. సాకి, అయ్యా, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? 24 గంటలు పాపతోనే ఉంటానన్నావు. ఆ పోతురాజేమో గేట్ దగ్గరే పడుంటాడు. అయినా సరే 2 సార్లు పాప ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళిందంటే ఇంక మిమ్మల్ని పనిలో పెట్టుకుని ఏం ప్రయోజనం? ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ ఇద్దరిని పనిలోంచి తీసేస్తాను. అర్థమైందా? అలాగేనయ్యా. ఏమండి, మీరు చెప్తే నమ్మలేదు, కానీ కళ్ళారా చూసాక అర్థమైంది ఆ అమ్మాయి ఏంటో. ఎవరి గురించి అంజలి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? ఆ నిషా గురించే. ఏమర్థమైంది? ఆ పిల్ల చాలా తేడాగా ఉంది. ఇంటి నిండా దెయ్యం బొమ్మలు, బీర్ బాటిల్స్, క్యాండిల్స్, ఆ చీకటి ఏదో ఏదో చేతబడి చేసేదానిలా అనిపించింది. అవునా? చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలాగే కనిపించిందే. మీరు చెప్తుంటే ఆడపిల్ల బీర్ తాగడం ఏంటి అనుకున్నా. ఆ పిల్ల ఏకంగా డ్రగ్స్ కూడా తీసుకుంటుందండి. సరేలే, మనకెందుకు తన గురించి, వదిలే. అదేంటండి అలా అంటున్నారు? నాకు ఆ పిల్లని చూస్తే ఏదో అనుమానంగా ఉంది. తనపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిది అనిపిస్తుంది. అంజలి, ఏమని కంప్లైంట్ ఇస్తాం? తన ఇల్లు, తన అలవాట్లు, తన ఇష్టం. అయినా పర్మిషన్ లేకుండా వాళ్ళింటికి వెళ్ళడం మన తప్పు. ఇప్పుడు వెళ్ళి పోలీసులకి ఏం చెప్తావు? ఎలా ప్రూవ్ చేస్తావు? అయినా సరే తను చేసేది తప్పు కదా, చూస్తే ఎలా ఊరుకోమంటారు? నా వల్ల కాదు. అంజలి, ట్రై టు అండర్స్టాండ్. పాప వాళ్ళింటికి వెళ్లకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇలా పక్కింటి వాళ్ళ లైఫ్లోకి మనం దూరితే రేపు మన లైఫ్లోకి వాళ్ళొస్తారు. బ్రతిమాలో భయపెట్టో పాపని కంట్రోల్ చేద్దామని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ ఇది పద్ధతి కాదు. అర్థమైందా? అయితే మనం తిరిగి సిటీకి వెళ్ళిపోదాం. వాట్? అవునండి, నాకెందుకో ఇక్కడ ఉండటం కరెక్ట్ అనిపించట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎలాంటి పరిస్థితుల్లో మనం సిటీ వదిలి ఇక్కడికి వచ్చామో మర్చిపోయావా? అంజలి వదులుకో అంటే కుంకుమ తుడువను, జోలి తెంచను అని శబదాలు చేస్తావా? ఇప్పుడు చెయ్యవే, చెయ్యి. అన్నీ వదిలేసి ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. చిన్న చిన్న విషయాలకే డిస్టర్బ్ అయ్యి సిటీకి వెళ్దామంటావేంటి? మీకిది చిన్న విషయంలో కనిపిస్తుందా? మీరు వెళ్ళి చూస్తుంటే అప్పుడు తెలుసుండేది తను ఎలాంటి పనులు చేస్తుందో. చూడంజలి,
తను మందు తాగని, డ్రగ్స్ తీసుకొని, ఇంకేదైనా చేయని, అది తన ఇష్టం. తన ఇంట్లో తనకి ఏదైనా చేసే రైట్స్ ఉన్నాయి. అవి ఆపడానికి మనం ఎవరు? మీరేంటండి దానికి సపోర్ట్ చేస్తున్నారు? నేను ఎవ్వరికీ సపోర్ట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నానంతే. పక్కింట్లో వాళ్ళ విషయాలు మనకి అనవసరం. ఎవరో సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడుతూ మనం గొడవ పడుతున్నాం. ఆ విషయం నీకు అర్థమవుతుందా? నేను టెన్షన్ పడుతుంటే మీకు గొడవలా కనిపిస్తుందా? ఇందులో నువ్వు టెన్షన్ పడ్డానికి ఏముంది అంజలి? టెన్షన్ ఏముందా? అది మన పాపని తీసుకెళ్లి తన కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. రేపు ఏదైనా జరగనంది జరిగితే మన పరిస్థితి ఏంటి? అదే నేను కూడా చెప్తున్నాను. అలాంటి పరిస్థితి రాకుండా పాపని జాగ్రత్తగా చూసుకుందాం అంటున్నాను. అన్నిసార్లు అది కుదరకపోవచ్చు. ఇప్పుడు జరిగినట్టుగానే పాప ఎవరికి చెప్పకుండా దాని దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు కావాలంటే కంప్లైంట్ ఇద్దాం. ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇద్దాం. చూడు అంజలి, నీకు అనుమానం ఉందనో నాకు నచ్చలేదనో కంప్లైంట్ ఇవ్వలేం. దయచేసి అర్థం చేసుకో. అయితే నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోండి. దాని మీద కంప్లైంట్ అయినా ఇవ్వండి, లేదంటే మనం సిటీ కన్నా వెళ్ళిపోదాం. నీకేమైనా దెయ్యం పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? అవును, అలాగే అనుకోండి. కంప్లైంట్ ఇస్తారో మనమే సిటీకి వెళ్తామో మీరే డిసైడ్ చేసుకోండి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఇక్కడ ఉండాలని లేదు. అర్థమైంది. నువ్వెందుకు? నేనే బయటికి వెళ్తాను. నువ్వే హ్యాపీగా పడుకో.
చిత్ర చెప్పు. ఏంటే ఇంకా పడుకోలేదా? పడుకుంటే ఫస్ట్ డ్రింక్కి కాల్ ఎలా రిసీవ్ చేస్తానే? కోపంగా ఉన్నట్టున్నావేంటే? ఆ, అలా ఏం లేదు, కొంచెం చికాకుగా ఉందంతే. ఆ, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఈ టైంలో ఫోన్ చేసి ఇలా అడగటం కరెక్ట్ కాదు, కానీ అడగక తప్పట్లేదే. ముందు విషయం చెప్పవే. ఆ, ఇంట్లో అంతా ఓకేనా? ఓకేనా అంటే? ఆ, అదే ప్రాబ్లం ఏం లేదు కానీ. నాకేం ప్రాబ్లం ఉంటుంది? ఆ, ఆ, ఇంట్లో ఆ బొమ్మ లేదు కదా, అదే సిరి ఆడుకునే బొమ్మ. ఏంటి అందరూ బొమ్మ బొమ్మ అని చంపుతున్నారు? అవును, 2 డేస్ నుండి అది కనిపించట్లేదు. అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఈ టైంలో వెళ్ళి రోడ్డు పైన వెతకమంటావా? అది కాదే, ఆ బొమ్మ నా. షడప్! ఇంకోసారి దాని గురించి నాతో డిస్కస్ చెయ్యకు ప్లీజ్. అంజలి, బొమ్మ బొమ్మ అని అందరూ చంపుతున్నారు. గుడ్ మార్నింగ్. అంజలి, ఏంటి? సారీ 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 సారీ. సిక్స్ టైమ్స్ సారీ చెప్పాను కదా, అయినా కోపం తగ్గలేదా? అమ్మయ్యా, నవ్వేశావా? రాత్రి నీకొచ్చిన కోపానికి ఎన్ని రోజులు మాట్లాడవో అని భయపడ్డాను. రాత్రి మీరు చెప్పిన దానిలో కూడా న్యాయం ఉంది. ఇప్పటి నుండి మన పాపని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. గుడ్. ఏదైతేనే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు నాకు. ఐఎమ్ హ్యాపీ నౌ. కానీ ఈసారి మాత్రం ఆ అమ్మాయి నిన్న చేసినట్టు చేస్తే నేను ఊరుకోను. ఒకవేళ సరే తనంతట తానుగా ఆ ఇంటికి వెళ్ళినా సరే తనే తీసుకొచ్చి మన ఇంట్లో వదిలేయాలి. ఈ విషయం మీరన్నా చెప్పండి, లేదంటే నేనన్నా తనతో చెప్తాను. వద్దులే, ఈసారి కలిసినప్పుడు నేనే చెప్తాను. కాఫీ చల్లారిపోతుంది, తాగండి.
ఏంది దాగిపోయింది? ఏమైంది ఇది? ఛే! ఎలాగైనా ఈసారి నా ఫోన్ పట్టేద్దాం అనుకుని మంచిగా రెడీ అయ్యి వచ్చిన ప్లాన్ మొత్తం ఖరాబ్ చేసిన వాళ్ళే. అబ్బా, ఏదైనా బండి వస్తే బాగుండు, మంచిగా లిఫ్ట్ అడిగి పోవచ్చు. అసలు నా పోరుకి దిమాక్ లేదు. మంచిగా సిటీలో ఉండక వచ్చి వచ్చి జంగిల్లోనే కూర్చోవాలనా? అమ్మో, ఇప్పుడు నన్ను ఎవరైనా చంపేస్తే దిక్కెవరు? అవును, ఏదైనా బండి వచ్చేంత వరకు ఖాళీగా ఎత్తుకుంటావు. ఫోన్ ఉందిగా, దాంతో పడేస్తా. హలో, అవతల మాట్లాడుచున్నది ఎవరు? నేనే మాట్లాడుతున్నా. నీవా? ఏమిటో చెప్పు. అర్రే, ఏం దిమాక్ పూజ అనేది! నా గొంతు వినంగానే ఇట్టే గుర్తుపట్టినాలే. ఈ ప్రపంచంలో నీలాంటి బర్రెస్వరము నీ ఒక్కడికే ఉండును. అందువలనే సునాయసంగా గుర్తించితిని. ముందు విషయం ఏంటో చెప్పుము. ఏముంది, మన ముచ్చట గురించే చేసిన. ఏం డిసైడ్ చేసినావు? నా మనసు ఏమీ బాగోలేదు. దయ ఉంచి నన్ను విసిగించకు. అరే, ఏమైంది పూజ అంతలా ఫీల్ అవుతున్నా? ప్రాబ్లం ఏందో చెప్పు, వెంటనే సాల్వ్ చేద్దాం. 2 దినముల నుండి పాప బొమ్మ కనిపించటం లేదు. దానివల్ల పాప భోజనం కూడా తినకుండా మారం చేయుచున్నది. చిన్న బొమ్మ కోసం ఎంతగానో ఫీల్ అవుతున్నావు? పిచ్చిదాన్ని లెక్క చేస్తున్నావులే. ఇగో, మారం చేస్తుంటే లాగిపెట్టి ఒక్కటివ్వాలి, దెబ్బకి దారికి వస్తారు. చెప్పిన మాట వింటారు, గంతే. హే, నీవసలు మనిషివేనా? మానవత్వం అన్నది ఉండదా నీకు? చిన్న పిల్లల్ని ఎవరైనా కొట్టిదరా? నీలాంటి రాతి మనిషికి నా సమస్య చెప్పడం నాది బుద్ధి తక్కువ. పూజ 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 కట్ చేసిందేంది? ఇప్పుడు నేనేమన్నానని? చిన్నప్పుడు నేను మారం చేస్తుంటే మా ఆయన నన్ను గట్ట చేస్తుండే, అప్పుడు నేనే హట్ అవ్వలేదు. ఇప్పుడు ఇదెంతగా హట్ అయినట్టు? నీ మొహం ఏందే అంత గలీజ్గా ఉంది? ఇగో, నీ బతుకు నా బతుకు ఒకటైపోయిందే. ఏందంటావా? గదే రోడ్డు బాల్ అయిపోయింది. చీదేనమ్మా జీవితం. ఇప్పటి వరకు నీకు ఎవరు వాల్యూ లేదని ఫీల్ అవుతున్నావులే. ఏం ఫీల్ అవ్వ, నీతో ఒక సెల్ఫీ నేను దిగుతానుగా, పండగ చేసుకో. ఒక్క నిమిషమే నవ్వు. స్మైల్. నేను నా రాక్షసి. చూడు, మస్తున్నావులే. ఇంకా నువ్వు నాకెందుకు? బాయ్.